నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. తమ బిల్లులు చెల్లించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. గ్రామ పంచాయతీ డాక్టర్లను గ్రామ పంచాయతీల డాక్టర్లను పంచుల ఐక్యత బిల్లులను వెంటనే గత 5 సంవత్సరాల సర్పంచుల కాలం మేము ముగియడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాకు నిర్దేశించినటువంటి అన్ని పనులు చేస్తూ మేము అప్పు సొప్పు అన్ని మేము అప్పులు తెచ్చుకుంటే భూములు అమ్ముకుంటే మేము ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల మేము పనులు చేయడం జరిగింది. మరియు ఇదే గత రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని మరియు తాలి పుస్తకాలు అమ్ముకొని పనులు చేస్తున్నారు. వారికి తగు బిల్లులు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన రేవంత్ గారు ఈరోజు ప్రభుత్వంలో రాగానే సర్పంచుల మాటను మర్చిపోయి మరియు గతంలో సీతక్క గారు కానీ భట్టి విక్రమ గారు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బిల్లులు పెండింగ్ చేయాలని చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో రాగానే మాట మార్చిపోయి సర్పంచుల గురించి విషయం మర్చిపోయి ఇప్పుడు వారి ప్రకటించిన పథకాలని పనులు చేసుకుంటూ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మర్చిపోవడం జరిగింది. మరి ఇది సబబు కాదు. మీరు ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్న మాటను ఈరోజు మీరు నిలబెట్టుకోవాలని మేము రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నాము. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ప్రజల సహకారంతో అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు మీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మేము 2 చేతులు మొక్కి మేము పిల్ల పాపలతోటి ఉన్నోళ్ళం మేము అన్ని ఇబ్బందులు పడుతున్నామని మీకు చెప్పినా కూడా కనికరం రావట్లేదు. తెలంగాణ యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అవార్డు రివార్డులు ఏ రాష్ట్రానికి రాలేదు, అది గుర్తుంచుకోవాలా. మేము అప్పులు సప్పులు చేసుకొని గ్రామాల్లో పనిచేస్తేనే ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పేరు వచ్చింది. కాబట్టి మీరు మమ్మల్ని మర్చిపోవద్దని చులకన చూడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. మరియు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నాము. మేము దేనికైనా వెనకాడమని మేము చెప్తున్నాము. మీకు ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మీకు మీ వెడలు వంచైనా సరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి ఒక్క సర్పంచ్ ఉన్నారు. ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ నెల చివరి లోపల పెండింగ్ బిల్లులు ఒకవేళ రిలీజ్ చేయకుంటే 1వ తేదీ నుంచి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన హైదరాబాద్ లో కూడా వచ్చి మేము ధర్నాకు దిగుతాం. నువ్వు మీ ఎన్ని పోలీసులతో అడ్డుకుంటావో అడ్డుకో, ఖచ్చితంగా మేము వచ్చి నీ మెడలు వంచి మా పైసలు వసూలు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు 2 చేతులు మా పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా మంత్రి సీతక్క గారు చొరవ తీసుకొని స్థానిక మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలా మీరు చొరవ తీసుకోవాలని మీకు వేడుకుంటున్నాము. లేకపోతే మీకు తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ రాబోయే రోజుల్లో మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టిన శాపమే మీకు కూడా పడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.